పాడి గొర్రెలను వెంబడించుట మానిపించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్యమైన ఇశ్రాయేలును మేపుటికై ఆయన అతన్ని రప్పించెను. వాక్యం ఎవరి దగ్గరికి వెళ్ళింది? దావీదు దగ్గరికి వెళ్ళింది. దావీదు దగ్గరికి వెళ్ళి దావీదు గారిని రప్పించింది. దేనికి రప్పించింది? పాడి గొర్రెల్ని మేపుట ఆగిపో, నువ్వు నా యాకోబుని మేపాలి, నా ఇశ్రాయేల్ని మేపాలి అని చెప్పి రమ్మని చెప్తాడు. వాక్యం రమ్మని పిలిచింది. ఎవరిని? దావీదుని. వచ్చాడా? వచ్చాడు. వచ్చినటువంటి దావీదు దేవుడు చెప్పినట్టుగా విన్నాడు, దేవుడికి లోబడిపోయాడు. కానీ ఒకానొక సందర్భంలో ఒక తప్పు చేస్తాడు. ఒక తప్పు చేస్తే దేవుడి శిక్ష అతని మీదకి వచ్చింది. దేవుడి శిక్ష అతని మీదకి వచ్చినప్పుడు దావీదు గారు ఏం చేస్తాడు తెలుసా? తప్పును ఒప్పుకుంటాడు. చూసారు, దేవుడి వాక్యం ఎవరిలో అయితే ఉండిద్దో వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడి ఎదుట తప్పుని ఒప్పుకొని విడిచిపెట్టేసేస్తారు. దావీదుకున్నటువంటి గుణము, సుగుణం ఏంటంటే ఒప్పుకునే ధైర్యం గలవాడు, ఒప్పుకునే దమ్ము గలవాడు దావీదు గారు. ఈ ప్రపంచంలో ఎక్కువగా అది ఉండదు, ఎక్కువ శాతం ఉండదు. ఒప్పుకొని విడిచిపెట్టే గుణం అనేది 99% ఉండదు. అందుకని మంచి మనసు గలవాడు. సౌండ్ తగ్గించావయ్యా. మంచి మనసు గల త్రిపులు పెట్టు. మంచి మనసు గలవాడు. అలాంటి మంచి మనసు గలటువంటి దావీదు గారు తప్పు చేసిన తర్వాత చంపుతానికి దేవుడు చూసినప్పుడు, ఎప్పుడైతే నాతాను ప్రవక్తను పంపించి నువ్వు తప్పు చేసావయ్యా అన్నప్పుడు, అవునయ్యా నేను తప్పు చేశానయ్యా అని అంటాడు. ఒప్పుకుంటాడు. చూసారా, ఒప్పుకుంటాడు. ఎందుకంటే ఆయనలో వాక్యం ఉంది కాబట్టి, వాక్యానికి లోపడ్డాడు కాబట్టి. తప్పు చేశాడు కానీ ఒప్పుకున్నాడు. ఒప్పుకొని తప్పు చేసేది నేనేనయ్యా అని రాజు అంతటా ఆయన గద్దె దిగి దేవుడి ఎదుట ఒప్పుకున్నాడు. ఒప్పుకోవటమే కాదు, వాక్యం లోపల ఉంటే, వాక్యం హృదయంలో ఉంటే ఒప్పుకున్నాడు. ఒప్పుకుంటమే కాదు, ఆజ్ఞలు గైకుంటమే కాదు, జీవితకాలం పాటు పాపం ఎరగలేదంట ఆయన. మొదటి రాజుల గ్రంథం చూడండి ఒకసారి. మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనం 5వ వచనం మనం చూద్దాం. అంటే సమస్త బాధల్లో వాక్యం నెమ్మది కలగజేసిద్ది అని అంటే దేవుడి మాట వినాలి. విన్నప్పుడు మన సమస్త బాధల్లో దేవుడి వాక్యం మనకేం కలగజేసిద్ది? నెమ్మది కలగజేసిద్ది. దావీదు గారు లెక్క అయితే చనిపోవాలి ఆయన, దేవుడు చంపేయాలి ఆయన చేసినటువంటి స్థితికి. కానీ ఒప్పుకొని విడిచిపెట్టాడు కాబట్టి అతన్ని మరణింపజేయకుండా దేవుడు విడిచిపెట్టాడు. చూసారా, నెమ్మది కలగజేశాడు దేవుడు తోడు. చదువు అన్నమాట. దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి యందు తప్ప తమ జీవిత దినముల యందు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞల్లో దేని విషయమందును తప్పిపోకుండా ఉండెను. చూసారా, దేని విషయంలో తప్పిపోకుండా ఉన్నాడు అంటే వాక్యం కలిగి నడిచాడు కదా. వాక్యం కలిగి నడిచాడు, వాక్యానికి విలువనిచ్చాడు, వాక్యానికి గౌరవం ఇచ్చాడు. కాబట్టి ఆయన బాధల్లో దేవుడు ప్రాణం పోవాల్సింది దేవుడు మరలా పశ్చాత్తాపతుడై ఆయన మీదకి కష్టాలైతే తెప్పించాడు కానీ ప్రాణం మాత్రం తీయలేదు. ఎందుకు తీయలేదు చెప్పండి? దావీదు గారి మనసు మంచిది, మంచి సుగుణం గలవాడు. ఎందుకంటే ఒప్పుకునే గుణం ప్రపంచంలో ఎవరికి ఉండదు. దేవుడి ఎదుట ఒప్పుకునే గుణం ఉండదు, దాన్ని విడిచిపెట్టే గుణం ఉండదు. దావీదులో అది చూశాడు దేవుడు. చాలామంది దావీదు తప్పు చేస్తే ఎందుకు దేవుడు వదిలేసాడు అని అంటారు. దేవుడు తప్పును చేయమని ప్రోత్సహిస్తలేదు, చేయమని చెప్పడు. కానీ చేశాడు. కానీ ఒప్పుకున్నాడా? ఒప్పుకొని విడిచిపెట్టాడా? జీవితకాలం పాటుక చేయలేదు. అది చూశాడు. లేదంటే ఒక్క దెబ్బకు దేవుడు చంపేసినట్టు దావీదుని. అదే పశ్చాత్తాపం కలిగి బ్రతికేవాడా? ఆ అవకాశం ఉండేది కాదు. దేవుడు అవకాశం ఇచ్చాడు, మారతాడు, ఇక చేయడు, నా ఆజ్ఞలు గైకుంటాడు, ఇప్పుడే నేను తుంచేస్తే కమ్మని జీవితాన్ని బ్రతుకుతాడని చెప్పి భవిష్యత్తు ఎరిగిన దేవుడు తెలిసింది కాబట్టి వదిలేశాడు. అయితే మాత్రం బాధలు అయితే వచ్చేసాయి ఆయనకి. ఎందుకు వచ్చాయంటే అతను చేసిన తప్పుకి మాత్రమే ఆయన మీదకి వచ్చాయి. ప్రాణం బాకుండా మాత్రం దేవుడు కాపాడాడండి. బాధల్లో నెమ్మది ఇచ్చాడు దావీదు గారికి కూడా. ఆలోచిద్దాం. ఇక ఇంకో మాట కూడా చూద్దాం. దాని